everybody, good morning. Welcome to breakfast show. మామూలుగా బ్రేక్ఫాస్ట్ లో దోశలు తింటాం కదా. ఈ రోజు కూడా నేను దోశ వేయబోతున్నానండి. కానీ ఇలాంటి దోశ కాదు, మీరు ఎప్పుడు ఊహించలేని దోశ. ఎనీ గెసెస్? నో, నాకు తెలుసు. మహా అయితే పోహా అని గెస్ చేసి ఉంటారు, ఎందుకంటే అప్పుడప్పుడు దోశలు అటుకులు మిక్స్ చేసి మనం ఇంట్లో చేస్తుంటాం. నేను కూడా అలా 2-3 సార్లు చూపించాను కాబట్టి. ఎస్, కొంచెం అయితే కరెక్ట్. కాకపోతే ఈ రోజు నేను చేస్తున్న దోశ ఏంటి అంటే మ్యాంగో పోహా దోశ. మామూలుగా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయతో ఏం చేస్తాం, పచ్చడి పెట్టుకుంటాం, లేదంటే తింటాం. ఇంకా ఫ్రూట్ తో అయితే ఫ్రూట్ సలాడ్ అలాంటివి తింటాం, లేదంటే మ్యాంగో జ్యూసెస్ అలాంటివి తాగుతుంటాం. బట్ దోశలో అస్సలు వరి అవ్వకండి, ఎందుకు అంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది, చాలా లైట్ గా ఉంటుంది. ఎవరైనా డైటింగ్ చేస్తారా అయితే 10-15 లాగించినా ఏం పర్వాలేదు. సో నేను ఇప్పుడు చూపించేస్తాను మ్యాంగో పోహా దోశ ఎలా చేయాలి అనేది. మీరు కూడా హ్యాపీగా ఎంచక్క ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి ఇంట్లో అయితే ఫాలో అయిపోండి. సో లెట్స్ స్టార్ట్. మ్యాంగో పోహా దోశ అని చెప్పాయి కదా, దానికోసం ఏం చేయాలి అంటే ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. ఆ పని నేను ఆల్రెడీ చేస్తాను, అదే చెక్ చేస్తున్నానండి బాగా మెత్తగా నానిపోయాయా లేదా అని చెప్పేసి. మామూలుగా దోశలకైనా సరే నానపెట్టుకుంటాం కదా, అలాగే. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొద్దిగా మెంతులు కూడా నానపెట్టుకోండి. ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దోశలు ఎప్పుడైనా సరే దోరగా అంటే మంచి బ్రౌన్ కలర్ లో చక్కగా క్రిస్పీగా రావాలి అంటే కొద్దిగా నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకొని రుబ్బుకుంటే మంచిగా టేస్టీగా వచ్చేస్తాయి అన్నమాట. సరే, ఇప్పుడు నేను వెళ్ళి ముందు మిక్సీ జార్ తీసుకొస్తా. ఇందులో ముందుగా ఏం చేస్తున్నానంటే బియ్యం, ఇవి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు. మరీ ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది కదా, అందుకే కొంచెం వేయాలి. అండ్ అలాగే అటుకులు, అండ్ ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, నీళ్లు పోసుకొని రుబ్బుకుంటాం కదా, అలా కాకుండా కొద్దిగా పెరుగు వేసుకొని రుబ్బుకోవాలి. సో పెరుగు, టేస్ట్ కి సాల్ట్. ఇప్పుడు తీసుకొని వెళ్ళి దోసపిండి రెడీ చేసేస్తా అండి నేను. సో అవసరం అనుకుంటే మీరు కర్డ్ వేసుకోండి, లేదంటే వాటర్ పోసుకోండి. నేను ఆల్రెడీ కర్డ్ వేసేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, దోసపిండి రెడీ అయిపోయింది చూసారా, ఇలా వచ్చేస్తే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కాసేపు అయితే దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మ్యాంగో అన్నా కదండి. సో మ్యాంగోని ఆల్రెడీ నేను కట్ చేసి పీసెస్ గా పెట్టేసుకున్నాను. ఈ మ్యాంగోలో ఏం చేయాలి అంటే కొద్దిగా బెల్లం వేసుకొని విడిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. లేదు మీరు బెల్లం వేసుకోకూడదు అనుకుంటే మాత్రం మ్యాంగోని తురిమేసుకొని డైరెక్ట్ గా దోసపిండిలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వెళ్ళి ఇంకో మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు ఇందులో మ్యాంగో ముక్కలు, అలాగే మరీ ఎక్కువ కాకుండా కొంచెం బెల్లం, ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని కూడా పేస్ట్ చేసేయాలి.
మ్యాంగో ఫ్రూట్ అయితే దొరకదు, కానీ మామిడికాయ అయితే ఎక్కడైనా దొరుకుతుందండి. చూడండి ఇలా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దోసపిండి, దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే పేస్ట్, మామిడికాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా స్పెషల్గా యాడ్ ఆన్స్ ఏం అవసరం లేదు. ఓకే, ఈ పేస్ట్ కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తాను. బేసిక్ గా ఏంటి అంటే ఈ దోసపిండి మీరు మిక్సీలో వేసినప్పుడు పల్చగా అవుతుంది, కానీ కొంచెం టైం పెడితే ఏంటంటే అటుకులు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ పీల్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కువ వాటర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను వేసినప్పుడు కొంచెం పల్చగా ఉంది, ఇప్పుడేమో కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు. ఇంకా నేను కూడా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపేసి పెట్టేసుకుంటాను. ఈ రోజు మనం మ్యాంగో పోహా దోశ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన బ్యాటర్ ఎలా రెడీ చేయాలో ఆల్రెడీ నేను చూపించేశాను, మీరు కూడా ఫాలో అయిపోయారు కదా. అండ్ బ్రేక్ లో పనిగా నేను ఏం చేశానంటే దోశ పాన్ పెట్టేసి ఆన్ చేసేసాను. సో దట్ అది వేడి అవుతుంది కదా, అప్పుడు తొందరగా దోశలు వేసుకోవచ్చు, తొందరగా తినేయచ్చు కదా. అందుకని దోశ బ్యాటర్ బాగా కలిపేశానండి. ఇప్పుడు దోశ వేసేస్తాను, పాన్ వేడైంది కాబట్టి. వావ్, పైనుంచి ఆయిల్ వేసుకొని, ఇది గీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం సిమ్ లో పెట్టుకొని కాల్చుకున్నారు అంటే చాలా రోస్ట్ అయ్యి ఎంతో యమ్మీగా అనిపిస్తుంది. కొంచెం ఎర్రగా కాలిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటా. సరే, ఇలాగే నేను ఇంకొక దోశ కూడా వేసి పెట్టేసుకుంటాను. ఈలో కాస్త వెయిట్ చేయండి మీరు. ఓకే, దేవుడా ఇది మళ్ళీ గట్టిగా అయిపోయింది. దోశలు రెడీ, ఆఫ్ చేసేసాను స్టవ్. సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ చేసేసానండి పనిగా. సో ఇప్పుడు ఎంచక్క ఇలా దోశల్ని సర్వ్ చేస్తే ఎంత హడావిడిలో ఉన్న వాళ్ళైనా సరే ఒక్క 10 minutes లేట్ అయినా పర్వాలేదు, ఆఫీస్ కి ఎంజాయ్ చేస్తూ తినేసి వెళ్తా అని చెప్తారు కదా. సి చాలా ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా. మరి మీరు కూడా చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మ్యాంగో పోహా దోశకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మ్యాంగో పోహా దోశకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, అటుకులు 1/2 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, మామిడికాయ 1, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. మ్యాంగో పోహా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, మెంతులు, అటుకులు, పెరుగు, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకొని మిక్సీ పట్టి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. మరో మిక్సీ జార్ లో పచ్చి మామిడికాయ ముక్కలు, కొద్దిగా బెల్లం వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి మిక్సీ పట్టిన దోశ పిండి, మామిడికాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద దోశ పాన్ పెట్టి దోశను వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పోహా దోశ రెడీ.
మ్యాంగో పోహా దోశకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇలాంటి దోశలు తినకుండా ఎవరైనా ఎక్కువసేపు ఆగలుగుతారా? అస్సలు లేదు. నేను చెప్పానా చాలా బాగుంటుంది అని చెప్పేసి, నేను చెప్పిన దానికంటే ఇంకా చాలా బాగుందండి నిజంగా. అసలు ఆ క్రిస్పీనెస్ వచ్చింది మనం మెంతులు వేయడం వల్ల, అలాగే ఆ మ్యాంగో టేస్ట్ అండ్ కర్డ్. వావ్, మీరు ఎంత హడావుల్లో ఉన్నా సరే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిని కనుక వెళ్తే హ్యాపీగా రిలాక్స్ గా యుల్ హ్యావ్ అ గ్రేట్ డే. మరి ఈ రోజు అయితే నాకు నిజంగానే మ్యాంగో మీద మనసు వెళ్ళిపోయిందో ఏంటో, కానీ దీనికి కాంబినేషన్ గా చట్నీ కూడా మ్యాంగో తోటే చేయాలని డిసైడ్ అయిపోయా. అందుకే ఈ రోజు నేను చూపించబోతున్న నెక్స్ట్ వెరైటీ ఏంటి అంటే మ్యాంగో స్వీట్ చట్నీ. సో నేను చూపించేస్తాను, మీరు కూడా తొందరగా నోట్ చేసేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ఇట్. మ్యాంగో స్వీట్ చట్నీ చిటికలో అయిపోతుంది అండ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందు ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి, అది ఆన్ చేయాలి. అండ్ ఈ టైంలో మ్యాంగో ఎక్కడ దొరుకుతుంది, ఇన్ని వెరైటీస్ ఎలా చేసుకుంటాం అని అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే మ్యాంగోస్ ఇప్పుడు ఎప్పుడైనా దొరుకుతున్నాయి. ఫ్రూట్ కావాలి అంటే కష్టం, కానీ మ్యాంగో అంటే ఎక్కడైనా దొరుకుతుందండి. ఐ మీన్ టు సే మామిడికాయ. నూనె వేడైపోయింది, సారీ ప్యాన్ వేడైంది కదా, కొంచెం ఆయిల్, మరీ ఎక్కువ ఆయిల్ వేయద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడవుతున్నప్పుడే అల్లం ముక్కలు వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అది బాగుంటుంది. అవి అవుతూ ఉంటాయి. ఈ లోపు నేనేం చేస్తాను అంటే వెల్లుల్లి కట్ చేస్తాను, ఇందులోనే వేసేస్తా డైరెక్ట్గా. ఇవన్నీ ఏంటంటే ఈ పిక్కలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకొక చాలనుకుంటా. ఎస్, కరెక్ట్. దట్స్ ఇట్. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది చూసారా, అప్పుడు ఏం చేయాలి అంటే మ్యాంగో వేసేసుకోవాలి. అండ్ మ్యాంగో సన్నగా కట్ చేసి పెట్టుకోకండి, ఎందుకు అంటే ఈ మసాలాలన్నీ వాటికి పడతాయి కదా. కొంచెం పెద్దగా ఉంటేనే తినేటప్పుడు చాలా మజా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందులో మ్యాంగో వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే వాటర్ పోసేసుకోవాలి. సో ఒక 2-3 నిమిషాల పాటు ఈ మ్యాంగో ఉడుకుతూ ఉంటుంది, అలా ఉడకనివ్వండి. అండ్ మామూలుగా అయితే ఈ పికిల్ని దోశల్లోకి తినచ్చు. అండ్ లేదు అంటే అప్పుడప్పుడు మనకి ఐ మీన్ ఏదైనా కొంచెం పుల్లగా కొంచెం స్వీట్గా అలా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, బయటకు వెళ్ళి కాలా కట్టానో అలాంటివి తింటూ ఉంటాం. అలాంటివి ఏం తినాల్సిన పని ఉండదు. ఈ పికిల్ చేసుకుంటే హ్యాపీగా ఇలా ఒక పీస్ తీసుకొని అలా నోట్లో వేసుకుంటే దట్స్ ఇట్. మీకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి ఈ పికిల్లో. అండ్ రైస్లోకి అయితే నేను సజెస్ట్ చేయను, కానీ విడిగా తినడానికి చాలా బాగుంటుంది ఇది. ఇంకొంచెం ఉడకాలి. ఎస్, అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే షుగర్. మరి మ్యాంగో స్వీట్ చట్నీ అన్నా కదా, అందుకే షుగర్. సో ఆ స్వీట్నెస్ అంతా మ్యాంగో ముక్కల్లో చక్కగా వెళ్ళిపోవాలి కదా, అందుకని మూత పెట్టేసి కాసేపు ఉడకనిస్తాను. ఏంటి మరి నేను చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నారా లేదా? మరి మామిడికాయ చేయడానికి ఎవరైనా పంపించారా?
ఎందుకంటే చాలా బాగుంటాయి, 2 వెరైటీస్ కూడా సూపర్ గా. అందుకే ఎంత చెప్తున్నాను చేసుకోండి అని. చూసారా వాటర్ అంతా చక్కగా లోపలికి మగ్గిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేయాలి అంటే టేస్ట్ కి సాల్ట్, కొద్దిగా సాల్ట్, అలాగే కారం. ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో. అంటే స్వీట్ గా ఉంటుంది ఇది, అలాగే కొంచెం కారంగా, కొంచెం మసాలా ఫ్లేవర్స్ అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్లీ కొద్దిగా వెనిగర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా ఫాస్ట్ గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిగర్, చాలు, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ వెంటనే అస్సలు లేట్ చేయకుండా వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేస్తా. మ్యాంగో స్వీట్ చట్నీ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో చూడటానికైతే. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అండ్ ఇది స్వీట్ ఇష్టపడే వాళ్ళు బాగా తినొచ్చు ఈ పికిల్ని. అండ్ అలాగే కొంచెం మసాలాలు, కొంచెం లైట్ ఫ్లేవర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. అండ్ ఆబ్వియస్లీ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి అన్ని ఫ్లేవర్స్ ఉన్నట్టే అండి. మరి ఈ మ్యాంగో స్వీట్ చట్నీకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీరు చూడండి. స్వీట్ మ్యాంగో చట్నీకి కావలసిన పదార్థాలు: మామిడికాయ 1, చక్కెర 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 3, అల్లం 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్వీట్ మ్యాంగో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకొని అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా కలుపుకొని నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులో పంచదార వేసి కలిపి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి చివరిగా వెనిగర్ కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండి స్వీట్ మ్యాంగో చట్నీ రెడీ. మ్యాంగో స్వీట్ చట్నీకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ ఇలా అయినా చేసేయచ్చు. అండ్ ఇంకా బాగుండాలి అంటే ఆల్రెడీ చేసుకున్నాం కదా మ్యాంగో పోహా దోశ, దాంతో టేస్ట్ చేయాలి. కాంబినేషన్ అని చెప్పా కదా, అందుకని. నేను అంతే అండి, ఏదైనా చేశాను అంటే పర్ఫెక్ట్ గా చేస్తా. ఆహా, ఏమన్నా ఉందా? మామూలుగా దోశలకు జనరలీ మనం కొంచెం కారంగా ఉండే ప్రిఫర్ చేస్తాం కదా, బట్ నో, ఇలా కూడా తినండి, ఎంత బాగుంటుందో తెలుస్తుంది. అంటే దోశలు కూడా ఇంత టేస్టీగా ఉంటాయా అనిపిస్తుంది మీకు. మరి డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అలాగే ట్రై చేయడం ఒకటేనా, మీరు ట్రై చేసి మీకు బాగా వచ్చి మీకు నచ్చింది అని మాకు కూడా తెలియాలి కదా. తెలియాలి అంటే మీరేం చేయాలి అంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా మీరు కామెంట్స్ లో మెన్షన్ చేశారనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను మీకోసమే కదా ఇవన్నీ చేసి పెడుతున్నాను. అందుకే చక్కగా చేసుకున్న తర్వాత మెన్షన్ చేయండి, వి విల్ బి హ్యాపీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరి అదెలా?
ఎలా అంటే www.youtube.com/ETV Abruchi అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కనుక సబ్స్క్రైబ్ బటన్ మీరు ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటే చక్కగా ఎప్పుడైతే ఫ్రెష్ గా వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతాయో అప్పుడు మీకు ఆబ్వియస్ గా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో దట్ యూట్యూబ్ లోకి వెళ్ళి ఎక్కడ నెత్తుకునే పనే ఉండదు, హ్యాపీగా చూసేయచ్చు అనమాట. లేదు ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/ETV Abruchi అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి పేజ్ వచ్చేస్తుంది. దానికి కూడా ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వండి. సో సింపుల్ కదా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. చూసారు కదా ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలో మ్యాంగోతో దోశ అలాగే చట్నీ రెండు చూపించడంతో నా బాధ్యత అయిపోయింది. ఇప్పుడు మీ బాధ్యత ఏంటి అంటే ఇవి చేసుకొని తినడం అండి. హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ నేను రేపు ఇంకో 2 డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and keep cooking and eat healthy. Bye bye.